గద్దర్ గారు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమంటే భారతదేశ విప్లవమే గుర్తుకొస్తూ ఉంటుంది. చాలామంది చరిత్ర రాశారు. ఆ చరిత్రలో ఏమి రాశారంటే శ్రీశ్రీతోటే విప్లవ సాహిత్యం ప్రారంభమైందని రాశారు. నిజమాది? శ్రీశ్రీ గారు కవితలు రాయగలడు, కానీ తన రాసిన కవిత్వాన్ని తన పాట ద్వారా మాట ద్వారా ప్రజలకు తీసుకెళ్ళలేని వ్యక్తి ఆయన. అందువల్ల యుగం ఆయనతోటి ప్రారంభం కాలేదు. ఈ యుగం ఏదైతే విప్లవ యుగం అంటున్నామో మన గద్దర్ గారి చేతే గద్దర్ గారే ప్రారంభించారు, ఆయనకే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈ విప్లవం చాలామంది మిత్రులు అద్భుతంగా పాడారు. గద్దర్ గారు చిన్నతనంలోనే మేము అంబేద్కర్ యొక్క బుర్రకథను తీసుకుని వెళ్ళే రోజులవి. ఆయన అద్భుతంగా పాడేవాడని నేను ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పవలసిన పని లేదు. ఆయన చిన్నతనంలో ఆయన పాడగలడో లేదో అందరికీ తెలియదు. ఆయన పాటని అద్భుతమైన పాటని ఆయన రాసినటువంటి కవిత్వంతో ప్రజలకి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తిగా నేను ఎప్పుడూ కూడా గర్వపడుతూ ఉంటాను. ఎందుకంటే గద్దర్ గారితో కలిసి ఈ రోజున ప్రపంచమంతా తెలిసిన గద్దరు భారతదేశంలో విప్లవాన్ని సృష్టించడానికి కారణమైన గద్దరు, సాంస్కృతిక సైన్యాన్ని సృష్టించినటువంటి గద్దరు, ఆయన చిన్నతనంలో నాతోటి ప్రయాణం ప్రారంభమైందంటే నిజంగా గర్వించదగ్గ విషయం ఎవరికైనా సరే. ఆయనకి నివాళులు అర్పించే ఈ సందర్భంలో ఎక్కువ విషయాలు మాట్లాడకుండా ఆయన ఎప్పుడు అనేవాడు, ఒక మాట కంటే నేను అనేవాడిని. మేమిద్దరం నేను మాట్లాడేవాడిని, ఉపన్యాసం ఇచ్చేవాడిని. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాటము, ఆయన యొక్క త్యాగము, ఆయన సాధించినటువంటి విజయాల మీద నేను మాట్లాడుతూ ఉండేవాడిని. గద్దర్ గారు పాడుతూ ఉండేవారు. అందువల్ల గద్దరు మా పాట జేబీ రాజు పాట కానీ నేనండం కాదు, గద్దర్ గారే నాకు ఒక అవార్డు వచ్చింది. నేను నాన్ స్టాప్ విరామం లేకుండా 14 గంటలు మాట్లాడితే రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగినప్పుడు సంఘాలన్నీ కూడా ఆయన అన్నాడు, ఇదే నా పాటే కాదు, జేబీ రాజు మాట, గద్దర్ పాట, మేమంతా తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేసిన వాళ్ళలో మేము ప్రథములు మొట్టమొదటి వాళ్ళని కూడా చెప్పాడు ఆయన. అవన్నీ ఇప్పుడుకి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అయితే గద్దర్ గారిని ఎందుకు గుర్తుంచుకోవాలి? ఆయన ఏం చేశాడు, ఏం చేయమని చెప్పాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గద్దర్ అనగానే మనకేమంటే ఒక సంచలనం. అది గద్దర మాట అంటేనే మొత్తం ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాల వరకు భారతదేశం ఎంతైతే ఉన్నదో అన్ని చోట్ల కూడా ఈ రోజున ఒక సంచలనంగా ఆ రోజుల్లోనే మారిపోయాడు గద్దర్ గారు. ఆయన పాట మాట ఒక ప్రభంజనంగా మారిపోయింది. అందువల్ల బీబీసీ ఒకసారి ఇంటర్వ్యూ చేసింది గద్దర్ గారిని. బీబీసీ ఇంటర్వ్యూ చేస్తే బీబీసీ వాడు చివరిలో అన్నాడు, ఇది పాల్ రాబ్సన్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. పాల్ రాబ్సన్ గొప్ప కళాకారుడు, పాడతాడు, ఆడతాడు, రాస్తాడు, ఎంతో గొప్ప బహుముఖమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి చైతన్యాన్ని, నల్లజాతి ప్రజలలో అద్భుతమైనటువంటి చైతన్యాన్ని, ఉద్యమాన్ని నిర్మాణం చేశాడు పాల్ రాబ్సన్. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు పోయిందంటే లండన్ వరకు, అమెరికాలో పుట్టాడు ఆయన, లండన్ వరకు పోయింది. అన్ని దేశాలకు వెళ్ళింది. ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించుకుని మన గద్దర్ని భారతదేశంలో ఎలాగైతే ఆడి పాడించుకుని ఒక విప్లవ స్ఫూర్తిని పొందామో
పాల్ రాబ్సన్కి అటువంటి స్థానం ఉన్నది. అందువల్ల పాల్ రాబ్సన్తో కంపేర్ చేశాడు బీబీసీ వాడు. అటువంటి గొప్ప వ్యక్తి మన వర్గాల్లో పుట్టినందుకు, మరి ముఖ్యంగా దళిత వర్గాల్లో ఇంత గొప్ప వ్యక్తి పుట్టినందుకు దళిత జాతే మన యొక్క వ్యక్తిత్వం పెరిగింది, మన ఉనికి పెరిగింది, మనల్ని ఒక స్థాయికి తీసుకుపోయాడు గద్దరు. మీరెవరు అంటే నేను అంబేద్కర్ వాదినన్న ఎలాగైతే అంటున్నామో, నువ్వెవరంటే అంబేద్కర్ యొక్క పోరాటంలో నేను భాగస్వామిని, ఆయన వారసత్వాన్ని తీసుకున్నామని ఎలాగంటున్నామో, ఇప్పుడు మనమంతా కూడా గర్వంగా మరి ఆయన యొక్క వారసత్వాన్ని, గద్దరు వారసత్వాన్ని తీసుకుని ముందుకు పోవాలని అందరూ అనుకోవడానికి కారణం ఏమంటే 2-3 కారణాలే. ఆయన ముందు అంబేద్కర్ వాదిగా ప్రారంభమైంది. తర్వాత మార్క్స్ అర్థం చేసుకున్నాడు, మార్క్స్ను చదివాడు. సో మార్క్స్ విప్లవాన్ని పట్ల ఆకర్షితుడయ్యాడు. అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత చివరి దశలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఒక రాజ్యాంగం ఇచ్చాడో, ఆ రాజ్యాంగంలో మనందరికీ కూడా హక్కులున్నాయి. సమానత్వం రావాలంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడుకున్న నూతన సమాజాన్ని సృష్టించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఒకటే శరణ్యమని ఆ గద్దర్ గారు రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగాడు. ఈ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవ్వాలి. తుపాకీ ద్వారా వస్తాననుకున్నాను, కానీ అది నిజం కాలేదు. అందువల్ల నిజంగా ఎలాగొస్తుందంటే, భారతదేశంలో మార్పు రావాలంటే, సమానత్వం రావాలంటే అది అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా వస్తుందని రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది. కాబట్టి ఆయన ఏ రకంగా అయితే రాజ్యాంగాన్ని రక్షించడానికి చివరి దశలో ఆయన రాష్ట్రమంతా ఎలాగైతే తిరిగాడో, దేశమంతా తిరిగాడు ఒక రకంగా. మనం కూడా ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గద్దర్ గారిని ఈ రోజున అవమానపరిచే పద్ధతిలో, వాడి పేరేం పేరు, వాడి పేరు మినిస్టర్, ఈ బండి సంజయ్ అన్న వాడిని బండ మీద వేసి కొట్టాలేమో అనిపిస్తారు. అలా మాటలు వింటుంటే ఏమి దుర్మార్గుడురా నువ్వు, ఆఫ్టర్ ఆల్ ఎంతరా నువ్వు. మా గద్దర్ ముందు, ఒక విప్లవ మూర్తి ముందు, ఒక ప్రపంచాన్ని, ఒక సమాజాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి, అన్యాయం మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి, అణగారిన వర్గాలకి ఒక ఊపిరై నిలిచినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకుని నువ్వు ఈ రకంగా విమర్శించడం ఏంటి? ఆయన అర్హత లేదా? నీకు మంత్రిగా, ఎంపీగా అర్హత ఉన్నదని ఈ సమాజం అంతా ఈ రోజున అభిమాన సంఘం అని పెట్టాడు. సంఘం పెట్టకుండానే రాష్ట్రంలో కోట్లాది మంది, దేశంలో ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులందరూ కూడా తిరుగుబాటు చేస్తే బండి సంజయ్ బ్రతుకు ఏమవుతుందో అర్థం చేసుకోమని ఒక హెచ్చరికగా మనమంతా కూడా అది ఎట్లా చెయ్యాలి, ఏ రకంగా పోరాటం చేయాలి, బండి సంజయ్ మీద నుంచి ఈ పోరాటం ప్రారంభం అవ్వాలి. రాజ్యాంగాన్ని రక్షించుకునే పోరాటం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే బండి సంజయ్ మీదే ఎదురు తిరగాలి. బండి సంజయ్ మీదే మనమంతా కూడా ఒక పోరాట ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా వాడెవడో అక్కడ రాజ్యాంగాన్ని నాశనం చేసేయాలని ఢిల్లీలో వాడు కూర్చున్నాడు. అటు హోమ్ మినిస్టర్ రాజ్యాంగం పోతే హోమ్ మినిస్టర్ దేని నుంచి పరిపాలిస్తున్నాడో వాడికి అర్థం కాదా? నువ్వు హోమ్ మినిస్టర్గా ఏదైతే నువ్వు లా అండ్ ఆర్డర్ అంటున్నావో, లేకపోతే మరొకటి అంటున్నావో, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో అంబేద్కర్ రాస్తేనే నువ్వు ప్రధానమంత్రి అయ్యాడు. మోడీ నువ్వేమో హోమ్ మినిస్టర్ అయ్యావు. అటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానం చేసావే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకురా ఊరికే అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయిందన్నాడు. నువ్వు రాజ్యాంగం రాసుంటే నిన్ననేవారేమో. నువ్వు రాజ్యాంగం రాయలేదు కదా, చదివి అర్థం చేసుకునే కెపాసిటీని లేనటువంటి మంత్రులు వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని క్రిటిసైజ్ చేస్తున్నారా? ఆయన కొలంబియా యూనివర్సిటీలో అవార్డు ఇచ్చారు, డాక్టరేట్. ఈ డాక్టరేట్ ఇస్తున్నప్పుడు ఆ సైటేషన్ ఏమి రాశారో మనం చదివితే అర్థమవుతుంది. అందులో సైటేషన్లో ఏమన్నారంటే, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. భారతదేశానికి ఎవరన్నా ఉంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, పితామహుడు. గాంధీ గారిని దేశాన్ని పితామహుడు అంటున్నారు.
వాళ్ళు గాంధీ గారు దేశమతం లేదు. ఈ మోడర్న్ ఇండియా ఏదైతే ఉందో ఆధునిక భారతదేశానికి పితామహుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం చెప్పడం కాదు, కొలంబియా యూనివర్సిటీ సైటేషన్లో రాసింది. నేను న్యూయార్క్ ఇంటర్నేషనల్ దళిత కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు మేమంతా అంబేద్కర్ బొమ్మను చూడాలని కొలంబియా యూనివర్సిటీ పోయాం. ఆ బొమ్మ మీద కింద అదంతా సైటేషన్ రాసి ఉందన్నమాట. ఇది క్రూసేడర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని, మానవ హక్కుల గురించి తిరుగులేని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడని ఒకటి అన్నారు. అలాగే పితామహుడు భారతదేశానికి, మోడర్న్ భారతదేశానికి పితామహుడని రాశారు. అటువంటి వాళ్ళని అవమానించే ప్రభుత్వాలు ఈ రోజున ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాళ్ళకి మనం ఓటేస్తున్నాం కాబట్టి అవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళని దింపాలంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుతోటి మనం కిందకి దింపవలసిన అవసరం ఉంది. పోయినసారి కాంగ్రెస్ మీద మాకు పార్టీలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ని సపోర్ట్ చేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ నినాదంతో మేము చాలా మీటింగ్స్ ఆర్గనైజ్ చేశాం. నేను, తర్వాత మన ఖమ్మం కార్డియాలజిస్ట్ ఏం పేరు, గోపీనాథ్ గారు మేము అందరం కలిసి మీటింగులు పెట్టాం. అయితే ప్రజలు అడిగేవారు, అంత బాగానే ఉంది మీ మీటింగు, వీళ్ళు చేసే తప్పులన్నీ బయట పెడుతున్నారు, మరి ఎవరు రావాలి అది చెప్పాలి కదా, ప్రజలు ఎవరికి ఓటేయాలి? విమర్శించుకుంటూ పోతే సరిపోదు కదా పార్టీల్ని, ప్రభుత్వాల్ని. మరి ఎవరికి ఓటేయాలి అని అడిగినప్పుడు కాంగ్రెస్కే ఓటేయాలని మేము స్పష్టంగా చెప్పాం. ఎందుకు చెప్పామంటే ఒక బలమైన వ్యక్తి మన మీద పోరాటం చేస్తున్నాడు, వాడు మనల్ని బలహీనులు చేసి పోరాటం చేస్తున్నాడు. ఆ బలమైన వ్యక్తిని కొట్టాలంటే వాడితో సమానమైన బలమైనటువంటి వ్యక్తి కావాలి, పార్టీ కావాలి. ఆ ఉద్దేశంతో పార్టీ మీద ఉండలేకపోయినా మీరంతా కూడా ఆ పార్టీకే, కాంగ్రెస్ పార్టీకే ఓటేసి రాజ్యాంగాన్ని రక్షించుకోనని మేము చెప్పడం కూడా జరిగింది. గద్దర్ ఇచ్చే సందేశం అదే. ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి, అంబేద్కర్ ఇచ్చిన హక్కులు రక్షించుకోవాలి. ఈ హక్కులు రక్షించుకుంటేనే ఈ భారతదేశంలో మనం ఇప్పుడున్నటువంటి జనరేషన్ కొంత మాకు హక్కులు వచ్చి పెద్ద ఉద్యోగాలే చేసుకోగలిగాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అవకాశాలు లేకుండా పోతున్నాయి కాబట్టి, ప్రైవేటైజేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ దేశాన్ని మన హక్కుల్ని రక్షించుకోవాలంటే ఏకైక మార్గం ఏమంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే. ఇదే గద్దర్ ఇచ్చినటువంటి అంతిమ సందేశమని, ఆ సందేశాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్ళి అది ఇటువంటి కళాకారులే దానిని మరి తీసుకెళ్ళాం. మాట కంటే పాట గొప్పదన్నాను కదా. మరి సిఎల్ యాదగిరి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి. ఆయన ఒక దశలో ఆయన ఎన్కౌంటర్ చేసినప్పుడు నేను రక్షిస్తే అడవిలో ఉన్నప్పుడు ఈయన కూడా ఉన్నాడు. కూడా ఉండి ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టుకోపోతే చంపేయడానికి ప్రయత్నం చేస్తే తను అడ్డంగా నిలబడి మరి గద్దర్ యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తి. ఎన్కౌంటర్ కాకుండా నేను కాపాడితే ఆయన డైరెక్ట్గా ఆయనతో ఉండి ప్రాణం కాపాడాడు. నిజమైన అభిమాని ఎవర్రంటే సిఎల్ యాదగిరి గారు అని నేను అంటాను. అందువల్ల ఆయన ఆర్గనైజేషన్ ఏది చిన్న మాట చెప్పినా నేను తప్పకుండా ఆయన కార్యక్రమాన్ని ఫాలో అవుతూనే ఉంటాను అనేసి ఈ కార్యక్రమం పెట్టినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ప్రజలు పెట్టుకున్నారు, అది గవర్నమెంట్ పెట్టుకున్నది, కొంచెం తేడా ఉంది కదా అక్కడ గవర్నమెంట్ ఇక్కడ. సో ఈ కార్యక్రమానికి మా మాస్టర్జీ గారు వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లిటరేచర్ ఏదైతే ఉందో, మన బాధలు కష్టాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే అన్యాయాలు మన మీద జరుగుతున్నాయో దీని అంతటినీ కూడా ఆయన స్పందించి పాటలు రాసి పాడి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ స్ఫూర్తిని, ఈ చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అకుంఠితమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ నెంబర్ 1 మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఆయనే మాస్టర్జీ గారని. ఆయనతో సమానంగా మన అశోక్ గారు, వాళ్ళ బ్రదరు కూడా చనిపోయాడు. వీళ్ళందరూ కూడా
ఆ పాట లేకపోతే చైతన్యం లేదు. కాబట్టి అటువంటి మంచి కళాకారులు చాలామంది పేర్లు గుర్తులేవు నాకు. అందరికీ కూడా మీకందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గద్దర్ గారికి నివాళులు అర్పించి మంచి అవకాశం మీ అందరితోటి కలిసి నేను గద్దర్ గారికి నివాళులు అర్పించే అవకాశం కల్పించినటువంటి సిఎల్ గారికి మీకు అందరికీ రఘు గారు మీ పేరు